ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు అందరు బాగున్నారా? ఎలా ఉన్నారమ్మా? ఏదైనా బాధ, వేదన, దుఃఖము, సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయా? మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఏం భయపడబాకు. మన ప్రభువైన యేసయ్య మనతో ఖచ్చితంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎంతోమంది బిడ్డల గురించి నేను వింటున్నాను, చూస్తున్నాను. నీతిమంతులకి అనేకమైన శ్రమలు కలుగుతున్నాయి. ప్రార్థనా పరులు బలంగా ఉంటున్నారు. కానీ ప్రార్థనా పరుల బలము కంటే అవిశ్వాసుల బలం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు చాలా వింటుంటే ఏంటంటే, వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. కానీ చివరికి వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళ రక్త సంబంధుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ మాత్రం కూడా వెనక తిరగకుండా దాడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకే అంటారు, క్రైస్తవులకి చాలా ప్రేమ తక్కువ ఉంటుంది, భయము చాలా తక్కువ ఉంటుంది. భయపడేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఈరోజు నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థనకి నిజంగా ఒక సామెత చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అమ్మ, క్రైస్తవుల కంటే ఎక్కువగా మా పక్కనున్న మా హిందువులు వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళంటే, క్రైస్తవులను ఎంతగా ప్రేమిస్తున్నారు, వారికి భయపడుతున్నారు, వారికి ఏదంటే ఎంతగా చక్కగా ప్రేమిస్తున్నారు అంటుంది. దేవుని బిడ్డల కంటే వీళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నిజమే దేవుని బిడ్డలరా, మనం కూడా ఎప్పుడు ఆ బ్యాడ్లో ఉండొద్దు కదా. మనం నిజంగా ఎన్ని వింటుంటే న్యాయము తక్కువైపోయింది, అన్యాయం ఎక్కువైపోయింది. అది రక్త సంబంధుల్లో, ఆస్తుల దగ్గర. ఎందుకంటే ఆస్తుల గొడవలు అంతా నాకే కావాలి, మాకే కావాలి. నిజమే దేవుని బిడ్డలారా, ఎవరు సంపాదించుకున్నా, ఎవరి మీద తీసుకెళ్ళినా బ్రతికేది మనం కొంతకాలమే. ప్రతి ఒక్కరం భూమిని విడిచిపెట్టాల్సిందే. కానీ బైబిలానుసారముగా జీవిస్తుంటే తప్పకుండా అసలు దేవుణ్ణి అనుసరించే వాళ్ళైతే ఎవరు అలాంటి పనులు చేయరు. అందరూ న్యాయముగా ఉంటారు, న్యాయముగా అడిగేస్తారు, ప్రేమతో ముందుకు సాగుతారు. అన్ని భక్తి కలిగి ఉండి కూడా నిజంగా ఇలాంటి భయం లేని పనులు చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా, రేపు కాకపోయినా, రాబోతున్న రోజులకైనా దేవుడు తప్పకుండా మనం లెక్క దేవునికి చెప్పవలసి వస్తుంది. అందుకనే భయం కలిగి ఉండండి, భక్తి కలిగి మనందరము జీవించుదాం, భయము కలిగి జీవిస్తాం. భక్తి కంటే ముఖ్యము భయం ఎక్కువగా మన జీవితంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 116వ దావీదు కీర్తనలో 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును, రక్షణ పాత్రను చేత పుట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దావీదు చెప్తున్నాడు, నిజమే, మనం ఆయన మన జీవితంలో చేస్తున్న ఆ మేలులకు మనం ఆయనకి ఏం చెల్లిస్తాం చెప్పండి? ఏం చెల్లించగలమమ్మా? కానీ మానవుడు ఈ లోకంలో ఎంత వేదన ఎన్ని ఉన్నా సరే క్రైస్తవులుగా మనం అలా చేయకూడదు. న్యాయం మాత్రమే, న్యాయముగా జీవించాలి మనం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నామంటే దాని అనుసారంగా నడవాలి, ప్రార్థన చేస్తున్నామంటే దాని అనుసారంగా మనం నడుచుకునే ప్రవర్తన కలిగి జీవించాలి. అయితే దావీదు చెప్తున్నాడు, నాకు ఆయన చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను? నేనేమి చెల్లించలేను, కానీ రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్ని మేలులు మన జీవితంలో చేస్తున్నాడంటే నిజంగా మనం ఆయనకి ఏమి చెల్లించలేము. ఈరోజు బ్రతుకున్నా నిజమే, ఏదో ఒక రోజున ఎన్ని చూస్తున్నాం మా కళ్ళ ముందు అయితే ఎన్నో చూస్తున్నాం. నిమిషములో చనిపోతున్నారు, గడియలో చనిపోతున్నారు, క్షణములో సీరియస్ అయిపోతున్నారు. దేనికంటారు? అది నిజంగా దేవుడు చూపే ఆ యొక్క భయంకరమైన స్థితిగతులు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం దేవుడు చేసిన మేలు మర్చిపోబాకండి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం మర్చిపోబాకండి. ఇతరులు అంటే మన రక్త సంబంధాల మీదకున్న ఆశలు కూడా నిజంగా తల్లి ఎంత చక్కగా
ముగ్గురిని నలుగురిని కంటారో కదా, అందరూ కలిసి ఐక్యతతో ప్రేమతో ఉండాలనే కంటారు. కానీ వాళ్ళు చీలిపోవాలని, ఆస్తులు కాడ కొట్టుకోవాలని, నువ్వు ఎక్కువ అంటే నేను తక్కువ, నేను ఎక్కువ అంటే నేను తక్కువ. ఈరోజు ఒక ఆమె ఫోన్ చేసి చాలా ఏడ్చింది నా దగ్గర. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఎంత భారం, తల్లిదండ్రులు కూడా అందుకే అంటాడు, తల్లి కూడా మరుస్తుంది ఒక్కోసారి, కానీ నేను నిన్ను మరవనని చెప్తాడే. తల్లి మరిచిన కానీ నేను నిన్ను మరవ. నిజమే, మరిచే తల్లులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో, న్యాయం చేయని తల్లులు ఉన్నారు, ఒక్క పక్షంలోనే మాట్లాడే తల్లిదండ్రులు కూడా ఈ రోజులు ఉన్నారు. ఇదంతా ఏంటంటే బైబిల్ యొక్క సూచన. రెండోది రాకడికి గుర్తులు, మూడోది ప్రేమలు చల్లారిపోతున్నాయి, నాలుగోది లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఆశలు పెరగటం, ఐదోది దేవుని వాక్యం సైతం పక్కన పెట్టడం, ఆరోది భక్తిలో ముసుగు కదా, ప్రార్థనలో ముసుగు, భక్తిలో ముసుగు, ఇవన్నీ చేసుకుంటూ వేషధారుల్లాగా మనము జీవించొద్దు. మనము దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు, ఆయనకి మనం ఏమి చెల్లించలేము. కానీ మన రక్షణ పాత్రను, దేవుడు మనకిచ్చిన రక్షణ కాపాడుకోవాలంటే ఈ లక్షణాలన్నీ మన జీవితంలో నుంచి తొలగిపోవాలి. ఇలాంటివన్నీ మన జీవితంలో నుంచి పోవాలి. దేవుని బిడ్డలారా, పోయినప్పుడే దేవుడు అద్భుతమైన మన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ఇంకొక ఆమె అంటుంది, అక్క అన్యాయం గడుస్తున్న రోజులు, అన్యాయం గెలుస్తున్న రోజులు, న్యాయము ఏంటంట, న్యాయము జరగకుండా అన్యాయంతో ఎవరు ప్రవర్తిస్తున్నారో వారు వదిలుతున్నారు. ఇదిగో నా పరిస్థితులు అని చెప్తుంటే నిజంగా నేనేం ఆన్సర్ వాళ్ళకి చెప్పలేకపోతున్నా. కానీ దేవుని నామాన్ని మాత్రం, అమ్మ ధైర్యంగా ఉండు, మనం ప్రార్థన ఒక్కటే చేద్దాం అని చెప్పడం తప్ప నేనేమీ చేయలేను. మనం ఆ స్థితిలో ఉన్నట్టయితే మనం ఉండొద్దు. దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవారిగా, అన్యాయం చేసేవారిగా మనం ఉండొద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజంతా రాత్రంతా మిమ్మల్ని కాచి కాపాడే, ఈరోజంతా మీరు మాకు తోడుగా నడిపించండి అయ్యా. మీ సన్నిధిని మాతో ఉంచి, ఏ బిడ్డ ఇలాంటి బాధ అనుభవిస్తున్నారో వారికి ఆ బాధలో నుంచి నెమ్మదిని, సమాధానం ఇచ్చి ప్రభువా దేవా, రేపు మేమందరం మీ దగ్గర చేరుకునేవారం. ఇక్కడ భూమి మీద న్యాయముగా దయాదాక్షిణ్యములతో మీరు చేసిన ఉపకారాలు బ్రతుకుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములు ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.